సార్ లాస్ట్ టైం ఫ్రీ మోషన్ గురించి చెప్పిన మీరు చిట్కా సునాముఖి బాదం పప్పు వగేరా వాటితో తయారు చేసింది మా వ్యూవర్స్ నుంచి అనూహ్యమైన ఫీడ్బ్యాక్ వచ్చింది సార్. దానికోసం మరి అట్లాంటి చిట్కాలు ఏమైనా కొత్తది ఏమైనా ఉందా మీ దగ్గర? చాలా చాలా ఉన్నాయమ్మా. 1,00,000 ఉన్నాయమ్మా. 1,00,000 ఇలాగ చెప్తూనే ఉంటానమ్మా. ఓకే సార్. కొత్తవి అన్ని అనుభూతమైనటువంటివి, అనుభవపూర్వకమైనటువంటివి, అందరూ తయారు చేసుకోదగ్గవి, ఇంట్లో దొరికేవి, ఖచ్చితంగా పనిచేసే మెడిసిన్స్ చెప్తామా, సులువుగా తయారు చేసుకోదగ్గవి. ఇప్పుడు మోషన్ ఫ్రీ అయ్యేందుకు మీరు అడిగారు కదమ్మా, మరొకటి కూడా చెప్తాను చూడమ్మా. దీనికి కేవలం ఖర్జూరం కాయలు, తర్వాత ఎండు ద్రాక్ష, ఖర్జూరం ఎండు ద్రాక్ష, 2 పదార్థాలు ఉంటే చాలమ్మా మోషన్ ఫ్రీ అయ్యేందుకు మంచి మెడిసిన్ తయారు చేసుకోవచ్చు. ఎలాగంటేమా, రాత్రిపూట ఒక 200 ml వాటర్ తీసుకోవాలమ్మా. ఒక పాత్రలో 200 ml వాటర్ తీసుకొని ఒక 2 లేదా 3 ఎండు ఖర్జూరం కాయలమ్మా, అవి నలగొట్టేసేసి అందులో లోపల విత్తనం ఉంటుంది కదమ్మా, విత్తనాన్ని తొలగించేసి పై పెచ్చులు మాత్రమే వాటర్లో కలపాలి, నానబెట్టాలి. వాటర్ నానబెట్టేసి తర్వాత ఒక 15 నుంచి 20 దాకా ఈ కిస్మిస్ అమ్మా, ఎండు ద్రాక్ష అంటారు, మీకు ఐడియా ఉంది కదా? మనకు స్వీట్స్ లో వాటిలో వాడుతుంటారు, పాయసము, తర్వాత లడ్డు, ఎక్కువ వాటిలో వాడతారు కదమ్మా. ఒక 15 నుంచి 20 దాకా వేసేసి ఒక 200 ml వాటర్ గాను 100 ml వాటర్ మిగిలేదాకా మరిగించాలమ్మా సన్న మంట మీద. సో 100 ml వాటర్ మిగిలిన తర్వాత దించేసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టేసేయాలమ్మా. అప్పుడు ఈ ఖర్జూరం కాయలు, పెచ్చులను, తర్వాత ఈ కిస్మిస్ పక్కకు వచ్చేస్తాయమ్మా, వాటర్ వచ్చేస్తుంది. అవి తినేసేసి ఆ వాటర్ తాగాలమ్మా. అవి తిన్నాక ఈ వాటర్ 100 ml వాటర్ తాగేసి పడుకోవాలి. సో ఉదయం పూట అదే మెలకు వచ్చేస్తుందమ్మా, అంటే మోషన్ సెన్సేషన్ వచ్చేసి మనకు మెలకు వచ్చేసి మోషన్ వెళ్ళేటువంటి పరిస్థితి లేదమ్మా, నిద్ర లేపుతుందమ్మా, అంత ఫ్రీగా అయిపోతుందమ్మా. అందులో అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉన్నాయమ్మా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఏమా. ఎక్కువ రోజులు వాడుకున్న ప్రాబ్లం అయితే ఉండదమ్మా. ఎండు ద్రాక్ష యాక్చువల్ గా వేసవికాలంలో వాటర్ కోసం కూడా తాగుతారు కదమ్మా. అందులో దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఈ ఎండు ద్రాక్షలు కూడా ఈ పోషకాంశాలు చాలా ఉంటాయమ్మా. కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, తర్వాత ఈ ఫైబర్ ఉంది, మెగ్నీషియం ఉంది, ఫాస్ఫరస్ ఉంది, తర్వాత ఈ గ్లూకోజ్, ఫ్రక్టోజ్, విటమిన్ ఏ లాంటి ఇవి మంచి మంచి పోషక ద్రవ్యాలు ఉన్నాయి, అన్ని మన బాడీకి ఉపయోగపడేమా. అట్లే ఈ ఖర్జూరం కాయలో కూడా అంతేమా, ఈ కాల్షియము, తర్వాత ఈ ఐరన్ ఇలాంటివి ఖర్జూరం కాయ పెచ్చుల్లో కూడా ఎక్కువ ఉన్నాయమ్మా. ఇవన్నీ కూడా అందులో ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది ఖర్జూరం కాయల్లో. సో మనకి ఎండు ఖర్జూరం, సో మనకు మోషన్ ఫ్రీ కావాలంటే ఫైబర్ ఎక్కువ ఉండాలమ్మా. సో ఇందులో మనకు న్యాచురల్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఫైబర్ వల్ల ఈజీగా మోషన్ అయిపోతుందమ్మా, చాలా చాలా ఈజీగా మోషన్ అయిపోతుంది. రెండోది ఏంటంటేమా, ఇది ఆహారంతో మన ఆహార పదార్థమే కాబట్టి ఇది కొన్నాళ్ళు వాడుకొని మనం పాటించేటువంటి జాగ్రత్తలు కంటిన్యూ చేస్తుంటే ఈ మందు కూడా అవసరం ఉండదమ్మా. స్టార్టింగ్ లో కొన్నాళ్ళ పాటు ఇది వాడుకొని తర్వాత కొంచెం సెట్ అయిన తర్వాత టయానికి ఆహారం తీసుకోవడము, ఫైబర్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు అంటే ముఖ్యంగా ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు ఇలాంటివి బాగా తీసుకోవడము, నీళ్లు సమృద్ధిగా తీసుకోవడము, టయానికి రెస్ట్ తీసుకుంటుండడము, టయానికి నిద్రపోతుండడము, రోజు ఏదో కాస్త చిన్న చిన్న వ్యాయామాలు చేస్తుండడము, ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఈ మందులు కొన్నాళ్ళ పాటు వాడినప్పటికీ, ఈవెన్ ఆహార ద్రవ్యం కూడా కొన్నాళ్ళు వాడి ఆపేసినప్పటికీ ఈ యొక్క ఔషధ ప్రభావం చేత మోషన్ ఫ్రీగా కూడా మొదలైపోతుంది. అది చాలా అద్భుతమైనటువంటి ఇదమ్మా. రెండోది ఏంటంటమ్మా, మీరు అడిగారు కాబట్టి మరొక విషయం గుర్తొస్తుంది. మన దేహంలో కొన్ని పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయమ్మా, అంటే మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల ద్వారా కానివ్వండి, లేకపోతే శరీరంలో జరిగేటువంటి ఈ జీవక్రియల వల్ల కానీ కొన్ని పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయి. అవి ఉత్పత్తి అయినవి దేహంలో ఎక్కువ రోజులు, ఎక్కువ గంటల పాటు ఉండడం కూడా మంచిది కదమ్మా. దానివల్ల వాటి నుంచి మరిన్ని హానికారకమైనటువంటి పదార్థాలు ఉత్పత్తి అయ్యి దానివల్ల వివిధ రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు కలుగుతాయి. కాబట్టి ఈ యొక్క మన హానికారకమైనటువంటి పదార్థాలు, మల పదార్థాలు బహిర్గతమయ్యేందుకు మన దేహంలో 5 రకాలైనటువంటి అవయవాలు ఉపయోగపడతాయమ్మా. వాటిని స్కిల్ అంటారమ్మా. స్కిల్, SKILL. ఏంటి సార్ ఈ స్కిల్? చెప్తానమ్మా. ఎస్ అంటే స్కిన్ అమ్మా. స్కిన్ మనకు తెలియకుండా చర్మం ద్వారా చెమట రూపంలో కొన్ని మరణ పదార్థాలు పోతుంటాయి, అది కూడా మల పదార్థమే, మరణం. చెమట కూడా మరణమే కదమ్మా. తర్వాత ఐ అంటే ఇంటెస్టైన్ అమ్మా. తర్వాత కే అమ్మా, కిడ్నీస్. ఎస్ తర్వాత కే కదమ్మా, కిడ్నీస్ అమ్మా. ఈ మూత్రం ద్వారా కూడా కొన్ని పదార్థాలు బయటకు విసర్జింపబడుతుంటాయి, అది కూడా మంచిదమ్మా. కొన్ని కొన్ని మనకు హానికారకమైన పదార్థాలని మూత్రం ద్వారా విసర్జింపడం కూడా మంచిది. నెక్స్ట్ ఐ అంటే ఇంటెస్టైన్స్. ఈ మల విసర్జన ప్రేవుల ద్వారానే జరిగిపోతుంటుంది. సో అది ఐ అమ్మ, దానివల్ల కొంత పదార్థం బయటికి పోతుంటుంది. తర్వాత ఎల్
ఎల్ అంటే లివర్, లివర్ ద్వారా అంటే కాలేయం ద్వారా కూడా కొంత మరణ పదార్థం విసర్జితం అయిపోతుంటాం. లాస్ట్ లంగ్స్, అంటే మనం శ్వాస పీల్చుకొని వదులుతాం కదా, మనం శ్వాస వదిలినప్పుడు లోపల ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి హానికారకమైనటువంటి పదార్థాల యొక్క ప్రభావము శ్వాస రూపంలో, కొన్ని ఆవి రూపంలో, గ్యాస్ రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. సో ఈ 5 అవసరమమ్మా. సో ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏంటంటే సర్వసాధారణంగా మనం ఎక్కువ ఫోకస్ వీటి మీదనే చేస్తాం కాబట్టి మోషన్ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఫార్ములా ఎస్పెషల్లీ ఇంటెస్టైన్స్ మీద చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. అంటే ప్రేవుల మీద చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ఈ దేహంలో తయారైనటువంటి పదార్థం అంతా ప్రేవులో సంచితమై ప్రేవులు నిలున్నప్పుడు ఆ ప్రేవుల ద్వారా ఈజీగా విసర్జితం అయ్యేందుకు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఖర్జూరం పెచ్చులు, తర్వాత ఈ ద్రాక్ష చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. అందులో అన్ని సైడ్ బెనిఫిట్స్ అమ్మా. అంటే ఇది ఎవరైనా తీసుకోవచ్చా సార్? కొంతమంది బీపీ షుగర్లతో బాధపడుతూ ఉంటారు, అట్లాంటి వాళ్ళకి ఎండు ద్రాక్ష తినొద్దు షుగర్ ఉన్న పేషెంట్లకి అని చెప్తూ ఉంటారు, మరి అట్లాంటి వాళ్ళు ఎట్లా? చాలా మంచి ప్రశ్నమ్మా. కాబట్టి యాక్చువల్గా ఏంటంటమ్మా, పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడుకోవచ్చు. పిల్లలైతే తక్కువ డోస్ అమ్మా. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి డోస్లో సగం కానీ 1/4 కానీ ఔషధం తల్లిదండ్రులు తయారు చేసిస్తే సరిపోతుంది. మీరు అన్నట్టు షుగర్ వ్యాధిగ్రస్తులది మాత్రం అమ్మా, ఎందుకంటే HbA1c అని చెప్పేసి టెస్ట్ చేస్తుంటారమ్మా. HbA1c టెస్టులో 6 నుంచి 7 మధ్యలో ఉంటే కొన్నాళ్ల పాటు మాత్రం వాడుకోవచ్చు, ఎక్కువ రోజులు మాత్రం వాడకూడదు. అది కూడా HbA1c 6-7 మధ్యలో ఉన్నప్పుడే. అలా కాకుండా కొంతమందిలో HbA1c మరీ ఎక్కువ ఉంటుందమ్మా. అలాంటప్పుడు మాత్రం అది 6 నుంచి 7 మధ్యలో వచ్చేదాకా మాత్రం వాడకూడదమ్మా. అలా వస్తే కొన్నాళ్ళ పాటు వాడుకోవచ్చమ్మా. వాళ్ళంతా నిరభ్యంతరంగా వాడుకోవచ్చమ్మా. మిగతా వాళ్ళందరూ వాడుకోవచ్చు. ఒక్క షుగర్ వ్యాధిగ్రస్తులు మాత్రం ఈ మినహాయింపు ఉంది. వాళ్ళు కూడా HbA1cని దృష్టిలో పెట్టుకొని HbA1c నేను చెప్పినట్లు 7 లోపు ఉంటే 6-7 మధ్యలో ఉంటే వాడుకోవచ్చమ్మా. ఎక్కువ అంటే మాత్రం వద్దమ్మా. అది నార్మల్కి వచ్చిన తర్వాత 6-7 మధ్యలో వచ్చిన తర్వాత కావాలంటే వాడుకోవచ్చు. ఓకే సార్, చాలా మంచి టిప్ చెప్పారు సార్. థ్యాంక్ యూ. నమస్తే.